మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే చైత్ర అమావాస్య, అతిపెద్ద అమావాస్య. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. ఇలాంటి అమావాస్య మళ్ళీ మళ్ళీ రాదు. అయితే ఈ అమావాస్య రోజు ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు 7 తరాలకు సరిపడా డబ్బు వస్తుంది. అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆర్థిక కష్టాలన్నీ కూడా పోతాయి. ధన సమస్యలన్నీ పోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహంతో కావాల్సినంత ఐశ్వర్యం వస్తుంది. ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకున్నా లేదా ఈ 2 వస్తువులలో ఏదో ఒక వస్తువుని ఇంటికి తెచ్చుకున్నా మీకు చాలా మంచి జరుగుతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు కూర్చుని తిన్నా తరగని ఆస్తి మీ సొంతమవుతుంది. అమ్మవారి అనుగ్రహంతో సకల సంపదలను పొందగలుగుతారు. చైత్ర అమావాస్య రోజు ఈ 2 వస్తువులను తెచ్చుకోవటం వలన యోగాలు మీకు ప్రాప్తిస్తాయి. అమ్మవారి కరుణ కటాక్షాలు కలుగుతాయి. ఈ అమావాస్య చాలా మంచిది. అందులోనూ ఇది బుధవారం రోజు వస్తున్న అమావాస్య గనుక చాలా శక్తివంతమైన అమావాస్య అని పండితులు చెప్తూ ఉన్నారు. ఈరోజు ఈ 2 వస్తువులను కొని తెచ్చుకోవటం వలన మీ ఇల్లు స్వర్గంగా మారుతుంది. ఇంట్లో ఎలాంటి కష్టాలు ఉండవు. కాబట్టి అందరూ చైత్ర అమావాస్య రోజు ఈ 2 వస్తువులను మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకోండి. మరి ఏ వస్తువులను చైత్ర అమావాస్య రోజు ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. చైత్ర అమావాస్య రోజు ఒక 2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. మరి ఆ వస్తువులలో మొదటిది బూడిద గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ బయట షాపుల్లో దొరుకుతుంది, లేదా కొన్ని చోట్ల బూడిద గుమ్మడికాయ చెట్లు పెరుగుతూ కనిపిస్తూ ఉంటాయి. ఇలా మీకు ఎక్కడ దొరికితే అక్కడ నుండి ఈ అమావాస్య రోజు ఒక మంచి బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ మెయిన్ డోర్ ముందు కట్టండి. ఇలా కట్టడం వలన మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా బూడిద గుమ్మడికాయ ఆపుతుంది. చాలామంది బూడిద గుమ్మడికాయను ఇంటికి తూర్పు దిశలో అని పశ్చిమ దిశలో అని కడుతూ ఉంటారు. కానీ బూడిద గుమ్మడికాయకు దిశలతో సంబంధం లేదు. మీ ఇంటి మెయిన్ డోర్ ఎక్కడ ఉంటే ఆ డోరుకు పైన కట్టాలి. అంటే ఇంట్లోకి ప్రవేశించే చోట తలపై భాగంలో ఉండేలాగా కట్టాలి. దిష్టి గుమ్మడికాయ ఎలా కట్టాలి అనే విషయాన్ని వీడియోలో చివరిలో వివరంగా తెలుసుకుందాము. ఆల్రెడీ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ ఉంటే దానిని తీసేసి ఈ అమావాస్య రోజు కొత్త దిష్టి గుమ్మడికాయ కట్టండి. ఎందుకంటే ఈ చైత్ర అమావాస్య అనేది దిష్టి గుమ్మడికాయ కట్టడానికి చాలా మంచి రోజు. ఈ రోజు గుమ్మడికాయను తెచ్చుకొని గుమ్మానికి కట్టడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. నరదృష్టి, నరఘోష, నెగిటివ్ ఎనర్జీ, శత్రుబాధలు పోతాయి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. 7 తరాలకు సరిపడా ఐశ్వర్యం వస్తుంది. కూర్చొని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి. కనుక చైత్ర అమావాస్య రోజు తప్పక ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకుని చెప్పిన విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక చైత్ర అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకోవలసిన 2వ వస్తువు ఏమిటి అంటే లవంగాలు. ఈరోజు లవంగాలను కానీ తెచ్చుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎందుకంటే ఇది లవంగాలు కొనడానికి అద్భుతమైన రోజు. చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే ఈరోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. నార్మల్గా 20 రూపాయలు పెడితే లవంగాల ప్యాకెట్ వచ్చేస్తుంది. ఆ ప్యాకెట్ను తెచ్చుకున్నా సరిపోతుంది. ఈ చైత్ర అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కనుక ఈరోజు ఇంట్లో దీపారాధన తప్పక చేయాలి. అలా దీపం పెట్టినప్పుడు ఆ దీపంలో ఒక లవంగాన్ని వేయండి. ఇలా చేస్తే ధనం ప్రవాహంలాగా వస్తుంది. ధన సమస్యలు పోతాయి. చైత్ర అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోతుంది. ఆ తల్లి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ధనలాభం కలుగుతుంది. మీరు కుబేరులుగా మారిపోతారు. కనుక చైత్ర అమావాస్య రోజు మీ వీలును బట్టి బూడిద గుమ్మడికాయను కానీ లేదా లవంగాలు ప్యాకెట్ని కానీ ఈ రెండిటిల్లో ఏదో ఒకదాన్ని కానీ లేదా రెండింటిని కానీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి మీరు కూడా అమావాస్య రోజు ఈ 2 వస్తువులను కానీ లేదా రెండిటిల్లో ఏదో ఒక వస్తువును కానీ ఇంటికి తెచ్చుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. బూడిద గుమ్మడికాయ గురించి తెలియని వారుండరు. సొంత ఇల్లు అయినా సరే, అద్దె ఇల్లు అయినా ఇంటి ద్వారం పైన గుమ్మడికాయను కట్టుకోవాలి. గుమ్మడికాయ ఇలా ఇంటిపైన కట్టడం వల్ల కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు. ఇంటి ముందు అంటే ఇంటి ముందుకు వచ్చేటటువంటి దోషాలు అంటే నరఘోష, నరపీడ, నరదృష్టి, నరశాప,
నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి. గుమ్మడికాయను మనం దృష్టి దోష నివారణ కొరకు గుమ్మంపై కడితే కట్టిన కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటుంది. ఇలా తరచూ పాడైపోవడానికి ప్రధాన కారణం నరదృష్టి ఎక్కువగా ఉండటం. నరదృష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మీ ఇంటికి కానీ వ్యాపార స్థలంలో కానీ దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్టండి. మరి ఈ గుమ్మడికాయను ఎలా కడితే మంచి ఫలితాలు కలుగుతాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఒక మంచి ముదురు బూడిద గుమ్మడికాయను తీసుకోవాలి. దీనికి ఖచ్చితంగా కాడ ఉండాలి. కాడ లేని గుమ్మడికాయ దీనికి పనికిరాదు. చక్కగా పసుపును ఈ గుమ్మడికాయకు మొత్తంగా రాసి ఇరవై ఒక్క కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. లేదా 11 లేదా కనీసం 5 అయినా సరే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తరువాత నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటారు కదా. అలా మీ నిత్య దీపారాధన పూర్తయిపోయిన తర్వాత 2 అగరవత్తుల ధూపాన్ని చూపించి బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత కాలభైరవ అష్టకాన్ని పఠించాలి. లేదా హనుమాన్ చాలీసా అయినా సరే పఠించి ఈ గుమ్మడికాయకు హారతి చూపించి మీరు కూడా హారతి అద్దుకొని చక్కగా ఉట్టిలో పెట్టి గుమ్మానికి పైభాగంలో వేలాడతీయాలి. ఇలా చేసి 2 సాంబ్రాణి పుల్లలతో ధూపం చూపించి గుమ్మానికి ఉంచాలి. ఇలా చేస్తే ఎంతటి నకారాత్మక శక్తులను అయినా సరే నరదిష్టి, నరఘోష, నరపీడ, చెడు దృష్టులతో వచ్చేవారి చెడు చూపు, ఇటువంటి చెడు ప్రభావాన్ని కలిగించే నెగిటివ్ ఎనర్జీ వెంటనే తొలగించి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది ఈ బూడిద గుమ్మడికాయ. నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఆ గుమ్మడికాయ తీసుకొని మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా బూడిద గుమ్మడికాయను బుధవారం, ఆదివారం, అమావాస్య, పౌర్ణమి, అష్టమి తిథులలో కట్టుకుని మంచి ఫలితాలను పొందండి. చైత్ర అమావాస్య చాలా శక్తివంతమైనది. ధనలాభం కలగాలని కోరుకునేవారు, ధన సమస్యలు పోవాలని కోరుకునేవారు, దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ, శత్రుబాధలు ఉన్నవారు ఈరోజు సాయంత్రం 6 తర్వాత చక్కగా గుమ్మానికి ఇది ఒక్కటి కడితే చాలు మీ జీవితం అద్భుతంగా మారుతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ ప్రత్యేక పరిహారాలను ప్రత్యేక రోజుల్లో చేస్తేనే ఫలితం ఉంటుంది. ఈ పరిహారం చాలా సింపుల్, పెద్దగా ఖర్చు చేయవలసిన అవసరం కూడా ఉండదు. అసలు ఏం చెయ్యాలంటే ఈరోజు మీరు కొత్త నలుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. ఈ పరిహారానికి అన్నీ కొత్తవే వాడాలి కూడా. ఆ నలుపు వస్త్రంలో కొన్ని నల్ల మిరియాలు వేయండి. ఆ మిరియాలు కూడా ఆ రోజే ఫ్రెష్గా తెచ్చుకోవాలి. కొత్త మిరియాలకు నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. అదే మన ఇంట్లో ఉండే మిరియాలైతే కొంత నెగిటివ్ ఎనర్జీని గ్రహించి ఉంటాయి కనుక అప్పుడే మార్కెట్ నుండి తెచ్చిన మిరియాలను ఈ పరిహారానికి వాడితే మంచిది. ఇలా నలుపు రంగు వస్త్రంలో గుప్పెడులో సగం మిరియాలు వేయండి. ఆ తర్వాత గుప్పెడు రాళ్ల ఉప్పును కూడా వేయండి. ఈ రాళ్ల ఉప్పును కూడా కొత్తది కొని తెచ్చుకోండి. రాళ్ల ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని, మన దరిద్రాన్ని, సమస్యలను తొలగించే శక్తి ఎక్కువగా ఉంటుంది. మనం వంటల్లో వాడే రాళ్ల ఉప్పును ఈ పరిహారానికి వాడకూడదు. ఎందుకంటే వంటల్లో వాడే ఉప్పును ప్రతిరోజు తీసి పెడుతూ ఉంటాం కాబట్టి అందులో కొంచెం నెగిటివ్ ఉంటుంది. ఆ ఉప్పులో పరిహారం చేస్తే ఊహించినంత ఫలితం రాదు. కాబట్టి నెగిటివ్ ఎనర్జీని అస్సలు గ్రహించని కొత్త ఉప్పును ఈ పరిహారానికి వాడితే చాలా మంచిది. కనుక ముందు ఒక నల్ల రంగు వస్త్రం తీసుకొని దానిలో అరగుప్పుడు మిరియాలు, గుప్పెడు గల్లులుప్పు వేయండి. ఆ తర్వాత వీటి మీద ఒక తులసి రెబ్బను కూడా పెట్టండి. తులసి ఆకులు కాదు, తులసి ఆకులు ఉన్న ఒక చిన్న కొమ్మను పెట్టాలి. పూజలు చెయ్యని చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి.
తులసి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తులసి ఆయుర్వేద పరంగా, ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది. తులసి చెట్టును దైవ చెట్టుగా భావిస్తాము. తులసికి పూజలు చేస్తాము. తులసి చెట్టులో లక్ష్మీదేవి కూడా కొలువై ఉంటుందని నమ్ముతారు. కనుక నల్లటి వస్త్రంలో అరగుప్పెడు మిరియాలు, గుప్పెడు ఉప్పు, ఒక తులసి రెమ్మ వేసి వీటన్నిటినీ కూడా కలిపి మూటలాగా కట్టండి. ఈ మూటను మీ ఇంటి బయటకు తీసుకువచ్చి తూర్పు వైపు ముఖం చూసి మా ఇల్లు బాగుండాలి, మా ఇంట్లో వారు కోట్లు సంపాదించాలి అని సంకల్పం చెప్పుకొని ఆ మూటను మీ ఇంటి గుమ్మానికి నడి నెత్తి మీద వచ్చేలాగా కట్టుకోండి. ఇలా వలన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ, దుష్ట శక్తులు పోతాయి. మీ విజయానికి ఏ శక్తి అడ్డుపడుతుందో ఆ శక్తి పోతుంది. ప్రతి పనిలో విజయం కలుగుతుంది. మీరు బయటకు వెళ్ళేటప్పుడు విజయం కలిగేలాగా ఈ మూట ఉపయోగపడుతుంది. బయట నుండి ఇంట్లోకి వచ్చేటప్పుడు నెగిటివ్ ఎనర్జీని లాగేయడానికి కూడా ఈ మూట ఉపయోగపడుతుంది. సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది. ప్రతి పనిలో లక్ష్మీదేవి తోడుంటుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి బుధవారం అమావాస్య కలిసి వచ్చిన ఈ అద్భుతమైన రోజున మీరు కూడా గుమ్మానికి ఇది ఒక్కటి కట్టండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ అద్భుతమైన రోజున దిష్టి బాధలు ఎక్కువగా కలవారు, వ్యాపార స్థలంకి నివసించే గృహంనకు, ఆరోగ్యం బాగోలేని వారికి గుమ్మడికాయతో దిష్టి తీస్తే చాలా మంచిది. ఆ దిష్టి ఎలా తీయాలంటే బూడిద గుమ్మడికాయలో కుంకుమ నింపి గుమ్మడికాయ పైన కర్పూరం వెలిగించి మీ యొక్క ప్రాంతీయ ఆచారం ప్రకారం దిష్టి తీసి తర్వాత గుమ్మడికాయని నేలకేసి కొట్టండి. ఆ గుమ్మడికాయ ముక్కలను బయట దూరంగా పడవేయండి. అమావాస్య కలిసి వచ్చిన రోజున ఇలా దిష్టి తీస్తే మీకు అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. అలాగే ఈ అమావాస్య రోజు ఎడమ కాలికి నల్లదారం కట్టుకుంటే చాలా మంచిది. అందులోనూ ఒక ప్రత్యేకమైన మంత్రం చదువుకుంటూ ఈరోజు ఎడమ కాలికి నల్లదారం కట్టుకుంటే ఎదుటి వాళ్ళ ఏడుపులు మీ మీద పనిచేయవు, దిష్టి నరఘోష తగలవు. మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం లం లం లం, ఓం లం లం లం, దిష్టి నివారణాయ స్వాహ. ఈ మంత్రాన్ని చదువుకుంటూ ఎడమకాలికి ఈ అమావాస్య రోజు నల్లదారం కట్టుకుంటే మీకు ఉన్న దిష్టి మొత్తం కూడా పోతుంది. కాలసర్ప దోషం నుంచి బయటపడేందుకు చైత్ర అమావాస్య తిథిని ప్రత్యేకంగా పరిగణిస్తారు. ఈ రోజున కాలసర్ప దోషం నుంచి బయటపడడానికి వెండితో చేసిన సర్పాలను పూజిస్తారు. తర్వాత వాటిని పవిత్ర నదిలో విసిరివేస్తారు. దీంతో పాటు గాయత్రి మంత్రము, మహామృత్యుంజయ మంత్రం కూడా జపిస్తారు. చైత్ర అమావాస్య రోజు మీరు చేసే స్నానం ఎంతో విశేషమైనది, పవిత్రమైనది. ముఖ్యంగా ఈరోజు 2 లేదా అంతకు మించి నదులు కలిసే చోట స్నానం చేస్తే మరింత పుణ్యఫలం వస్తుంది. అలా చేయటం కుదరని వారు స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేస్తే మంచిది. చైత్ర అమావాస్యకు ఎన్నో అతీత శక్తులు, అతీంద్రియ శక్తులు ఉంటాయి. ఇక ఈ చైత్ర అమావాస్య రోజు ఉదయాన్నే నిద్రలేచి ప్రవహించే నీటిలో స్నానం చేస్తే చాలా మంచిది. ప్రవహించే నీటిలో స్నానం చేయలేని వారు ఇంటి వద్ద అయినా సరే ఉదయాన్నే స్నానం చేయాలి. అలా స్నానం చేసే సమయంలో గల్లులుప్పును కానీ, 5 తులసి ఆకులను కానీ, లేదా 5 పచ్చి పాల చుక్కలను కానీ వేసుకుని స్నానం చేయాలి. ఈరోజు ఇలా స్నానం చేస్తే 7 జన్మల పాపాలు, దరిద్రము పోతుంది. మీ దశ మారిపోతుంది. కనుక చైత్ర అమావాస్య రోజు మీరు కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు ఎర్రపప్పు, కందిపప్పు, పెసరపప్పు, గోంగూర తినకూడదని శాస్త్రాల్లో చెప్పారు. కాబట్టి ఈరోజు ఎవ్వరూ ఈ కూరలు తినవద్దు. కూరల రూపంలోనే కాదు, ఏ రూపంలోనూ కూడా ఈరోజు ఈ పదార్థాలు తినవద్దు. కాదని తింటే ఉదర సంబంధమైన జబ్బులు వస్తాయి. మీ ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. చేతిలో డబ్బులు మిగలవు. వీటితో పాటుగా ఈరోజు నాన్ వెజ్ను కూడా ముట్టుకోకూడదు. అంటే మాంసము, గుడ్లు, రొయ్యలు, పీతలు ఇలాంటివేమీ కూడా ఈరోజు తినకూడదు. చైత్ర అమావాస్య ఒక మంచి పర్వదినం కనుక ఈరోజు నాన్ వెజ్ తినకూడదు. కాదని తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. అడుక్కునే స్టేజికి పోతారు. సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. కనుక ఈ అమావాస్య రోజు ఎర్రపప్పు, కందిపప్పు, పెసరపప్పు, గోంగూర, నాన్ వెజ్ ఈ కూరలను ఇంట్లో వండకూడదు, తినకూడదు. కాదని తింటే మాత్రం ఆ దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. 7 జన్మల దరిద్రం పడుతుంది. చేతిలో పైసా కూడా మిగలదు. కాబట్టి చైత్ర అమావాస్య రోజు తప్పక ఈ ఆహార నియమాలను పాటించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.